విజయవాడలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు చీకట్లో ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నాయకులు తెలిపారు. శనివారం రాత్రి 8:30 చిత్తూరు నగరంలోని దర్గా సర్కిల్ వద్ద శిలాఫలకాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ క్రొవ్వొత్తుల ప్రదర్శన నిరసన చేపట్టారు. సందర్భంగా జిల్లా మహిళా వైసీపీ కన్వీనర్ గాయత్రీదేవి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాల్సిన ప్రభుత్వం విజయవాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తే నిమ్మకు నీరెత్తిన వ్యవహరిస్తోందని విమర్శించారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, దళిత సంఘ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారు కులాలకి మతాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాలే కాదు, ముఖ్యంగా దళిత గిరిజనుల్ని ఉద్దేశించి వారి బాగోగుల కొరకు ఏదైతే ఆలోచించి రాజ్యాంగాన్ని నిర్మించారో అటువంటి రాజ్యాంగ నిర్మాత కొరకు ఈ ప్రపంచంలోనే ఆయనకి గొప్పగా నివాళులు అర్పించాలి, ఆయన గొప్పగా నిలబడాలి అని వరల్డ్లోనే టాలెస్ట్ స్టాచ్యూగా మనం రికార్డుల్లో ఆంధ్ర రాష్ట్రము అంబేద్కర్ గారిని గౌరవించినట్టు ఇంకెవరూ ఉండకూడదు అన్న ఉద్దేశంతో చాలా గొప్పగా నిర్మించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని మొన్న నైట్ అంటే ఒకవేళ నిజంగా వాళ్ళకి ఏదైనా పేరు మీద ఆంక్షలో లేదో మాకు అటువంటి పేరు కావాలా, మేము గొప్పగా నిలిచిపోవాలా చరిత్రలో అనేటువంటి పని అయితే రాత్రులు లైట్లు ఆపేసి పగలగొట్టి శిలాఫలకాలు పగలగొట్టి జగన్ గారి పేరును తీసేయడం కాదండి. మీకు అంత ధైర్యం ఉండింటే కనుక నిజంగా మార్చాలి అన్న ఉద్దేశం మీలో ఉంది అనేది ప్రజలకు తెలియజేసి మేము ప్రభుత్వంలో ఉన్నాము, గత ప్రభుత్వం చేసినటువంటి గొప్ప కార్యాలు ఏమి అన్నీ మా అకౌంట్లో వేసుకోవాలి అన్న దురుద్దేశంతో మేము ఇలాంటివి చేస్తున్నాము అని చెప్పుకుంటే బాగుండేది. మీరు శిలా ఫలకాలు ధ్వంసం చేయగలుగుతారేమో, పేర్లు చెరిపేయగలుగుతారేమో కానీ దళిత బడుగు బలహీన వర్గ గిరిజన ఆదివాసీ బిడ్డల మనసుల్లో నిరంతరం నిత్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరును స్మరించుకునే విధంగా వారందరి బాగోగుల కోసం పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి పేరును చెప్పేసి ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి తెలుగు బిడ్డలందరికీ కూడా మీరు ఏం జవాబు చెప్పాలనుకుంటున్నారు, ఏం చాటి చెప్పాలనుకుంటున్నారు అనేది మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గం తరఫు నుంచి ఇటువంటి చర్యల్ని, ఇటువంటి దుశ్చర్యల్ని ఖండిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలో ప్రయాణం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రయాణం చేస్తూ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ విజయానంద రెడ్డి గారి నాయకత్వంలో చిత్తూరు నియోజకవర్గంలో ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారి శిలా విగ్రహం దగ్గర జరిగినటువంటి ఈ దుశ్చర్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం.